నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని చేరడానికి చిత్తశుద్ధితో పరిశ్రమించినప్పటికీ చేరలేకపోతే దాని వలన బాధపడవలసిన అవసరం లేదు. చిత్తశుద్ధితో పరిశ్రమ చేసినవాడు ఒకనాడు కాకపోతే ఒకనాడు సాధిస్తాడు. కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటారు రామాయణంలో. 100 సంవత్సరములు ప్రయత్నం చేసినవాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజులు విఫలమైన ఆ చిట్ట చివరి రోజునైనా విజయాన్ని సాధిస్తాడు తప్ప జీవితం అంతా వైఫల్యం ఉండదు. అసలు లక్ష్యం లేని జీవితం ఉంటుందే అది మాత్రం హేయమైనటువంటి జీవితం. ప్రతి వ్యక్తి జీవితానికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నేను జీవితంలో ఇది సాధిస్తాను అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యాన్ని పెట్టుకుని వదిలిపెట్టేయడం గొప్ప కాదు. నేను కలెక్టర్నవుతాను అనుకుని వదిలిపెడితే కలెక్టర్ అవడం.